మే 9వ తేదీ నుండి కూడా వైశాఖ మాసం రావడం జరిగినది. ఈ వైశాఖ మాసము అంటేనే అత్యంత పరమ పవిత్రమైన పుణ్యమాసము. ప్రధానంగా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని కూడా ఈ వైశాఖ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో వారి ఇంట ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అనగా వారి ఇంట ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉంటుంది. అంత విశేషమైనది ఈ వైశాఖ మాసము. ప్రధానంగా ఈ వైశాఖ మాసంలో రావి చెట్టుని ప్రతినిత్యం కానీ ప్రతి శనివారం కానీ ఆరాధన చేయడం ద్వారా చక్కటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఈ వైశాఖ మాసంలో కొన్ని దాన ధర్మాలు ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా చేయాలి. అందులో ప్రధానమైనది పూర్ణ కుంభము, అనగా చక్కగా నీటితో నింపిన కొండని దానం చేయాలి. గొడుగు, చెప్పులు దానం చేయాలి. దానితో పాటు విసినికర్ర దానం చేయాలి. మామిడి పండు బ్రాహ్మణుడికి దానం చేయాలి. స్వయంపాక దానం చేసుకోవాలి. ఇవి చేసుకోవడం ద్వారా